హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికి. నేను మీ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చూస్తున్నారుగా, ఇలా నేను నా ఛానల్లో పెట్టిన కోలాటం వీడియోస్ ని, అలాగే మేము ప్రదర్శనలు ఇచ్చిన వీడియోస్ ని కూడా కోకల గురించి వివరిస్తూ కళాపరిషత్ గురించి కూడా నేను వీడియోలు పెట్టాను. అవన్నీ కూడా మీరు చూసి నా ఛానల్లో వీడియోలు అన్నింటిని కూడా ప్రోత్సహించినందుకు, మా ఛానల్ ని ప్రోత్సహించినందుకు మీకు అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, మన మహిళలు చాలా వరకు ఇంటి పనులతో చాలా బిజీగా ఉంటారు కదండి. నేను కూడా అలాగే ఉండేదాన్ని అనుకో. ఇప్పుడు కొంచెము బిజీ షెడ్యూల్ తగ్గినందువల్ల నేను కూడా కోలాటాలు ప్రాక్టీస్కి కోలాటాలు వేస్తూ ఇలాగా ఉత్సాహంగా ఉంటున్నాను. అలాగే మీరందరూ కూడా చాలా ఫిట్ గా ఉత్సాహంగా ఉండాలని, సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుచు నా ఛానల్లో ఇప్పటి నుంచి కోలాటం ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్స్ బై స్టెప్స్ అంటూ పార్ట్స్ గా మీకు బిగినర్స్ కి చూపించబోతున్నాను. ఎలాగైతే చూపిస్తానో అలాగా మీరు కర్ర కొట్టడము, కాళ్ళు కదపడము నేర్చుకుంటూ ముందు ఎవరైనా గ్రూప్ లో కలిసి కోలాటాలు మీరు కూడా వేసుకోవాలని, ఎలాగైతే ఉత్సవాలలో మేము వేసిన కోలాటాలను చూసి అందరూ కూడా మమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే: ఎక్కడ వేశారు, ఎక్కడ చూశారు, ఎక్కడ నేర్చుకున్నారు? ఇదంతా కూడా మాకు ఎదురయ్యే ప్రశ్నే అండి. అందువలన అందరికీ కూడా కోలాటం వేయాలని అనిపిస్తుంది, కానీ ఎలా వేయాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు. అందువల్ల తమ కోరికగానే ఉంచుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి కోలాటం వేయాలని ఉంటుంది, కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. కోలాటం నేర్చుకోవాలంటే మీకు తెలియాల్సిందల్లా 2 విషయాలు మాత్రమే. వలసిన 2 కర్రలు, కోలాటం కర్రలు ఉంటే చాలు. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి నా ఛానల్లో ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్ బై స్టెప్ అని పార్ట్లుగా బిగినర్స్ కోసము స్టెప్స్ నేను ప్రిపేర్ చేసి వీడియో రూపంలో పెడతాను. మీరందరూ కూడా నిశ్చింతగా కోలాటం నేర్చుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం. దీనికంటే ముందు నేను ప్రీవియస్ వీడియోస్ లో పార్ట్ 1 కోలాటం నేర్చుకుందాం పార్ట్ 1 వీడియో పెట్టాను. దాన్ని మాత్రం తప్పనిసరిగా చూడండి. కోలాటం అనేది ఏ విధంగా వేయాలనేది విధానం నేను వివరించి పెట్టాను. దాన్ని తప్పనిసరిగా చూడండి. మీకు ఏ విధమైన సందేహాలున్నా నాకు కామెంట్ బాక్స్ లో పెట్టగలరని కోరుచున్నాము. ఈ వీడియో అయితే ముఖ్యంగా బిగినర్స్ కోసము నేను ముఖ్యంగా 3 స్టెప్స్ నేర్పించబోతున్నాను. ఆ 3 స్టెప్స్ కూడా ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి. మనలో మనము కర్ర కొట్టుకోవడం, ఇలాగా చిటికలు వేయడము, ఎదుటి వారికి ఎలా చిటిక ఇవ్వాలో మనము ఈ 3 స్టెప్స్ ద్వారా నేర్చుకోవచ్చు. తర్వాత గ్రూప్ లో కలిసి మనము అందరితో కూడా కోలాటం వేయగలుగుతాము. ముందుగా అయితే కోలాటం స్టార్ట్ చేసే ముందు ఇలా కర్రలు కింద పెట్టి దండం పెట్టుకొని నిలబడి మన ఇష్టదైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయవలసి వస్తుంది. మనం ఎప్పుడు కోలాటం వేసినా కానీ విధి విధానం అయితే ఇది తప్పనిసరిగా మనం పాటించాల్సి వస్తుంది. ఇప్పుడైతే కోలాటం వేసే ముఖ్యమైన 3 పద్ధతులలో మొదటిది అయిన మాలిక వేయడం నేర్చుకున్నాము. మాలిక వేయడానికి ముందుగా 2 కర్రలు 2 చేతులతో తీసుకొని పాదాలు ఈ విధంగా ఎడంగా పెట్టడం జరుగుతుంది. ఎడంగా పెట్టిన తర్వాత నడుముకి ఇలా చేతులు పెట్టుకుని ముందు పాదాలు కదపడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలా కుడి పాదాన్ని తెచ్చి ఎడమ పాదం వద్ద ట్యాప్ చేసి తిరిగి యథాస్థానంలో పెట్టాలి. ఎడమ పాదాన్ని కుడి పాదం వద్ద ట్యాప్ చేసి తిరిగి యథాస్థానంలో పెట్టాలి. ఈ విధంగా అయితే అడ్డంగా పాదాన్ని కదపాల్సి వస్తుంది మాలికకి. అలాగే నడుములు కూడా ఇలాగా ఊపటం నేర్చుకోండి. ఇలాగా నడుము మాత్రము ఊపాలండి. నడుము ఊపుతూ కోలాటం వేస్తే చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇలా పాదాలు కదుపుతూ ఎలాగైతే 4 చిటికలు ఇవ్వాలో నేను చూపిస్తాను చూడండి. ముందు కుడి పాదం ఇలా ఎడంగా పెట్టాను కదండి. పాదాలు కుడి పాదం తెచ్చి ఎడం పాదంలో టాప్ చేసి ఇలా కింది పాదంలో 1 చిటిక ఇవ్వాలి. తిరిగి యథాస్థానంలో పెట్టి ఎడమ పాదాన్ని తెచ్చి ట్యాప్ చేసి పైన తల మీద పై భాగాన 1 చిటిక ఇవ్వాలి. ఇది 2వ చిటిక. తిరిగి ఎడమ పాదాన్ని యథాస్థానంలో ఉంచి కుడి పాదాన్ని చేర్చి ట్యాప్ చేసి 3వ చిటిక ముందు భాగాన ఇవ్వాల్సి ఉంటుంది. తిరిగి కుడి పాదాన్ని యథాస్థానానికి చేర్చి ఎడమ పాదాన్ని ట్యాప్ చేసి వెనక భాగంలో 4వ చిటిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతటితో మాలిక పూర్తవుతుంది. ఇదేనండి మాలిక. నేను ఎలా వేస్తానో చూడండి. 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇప్పుడైతే 2వ పద్ధతి అయినా కవాయి కొట్టడం ఎలాగో చూపిస్తాను. 2వ స్టెప్ ఇది. 2వది ముఖ్యమైన స్టెప్ లో 2వది చూడండి. అదేలాగంటే మాలికకైతే మనము అడ్డంగా కాళ్ళను కదిపాం కదండి. ఇలాగా కవాయికి మాత్రము ముందుకి వెనకకి పాదము కలపవలసి వస్తుంది. ముందుకి వెనకకి కుడికాలు మాత్రమే కలుపుతాము, ఎడమ కాలు అలాగే ఉంచుతాము. అదేలాగో చూడండి, నేను చూపిస్తాను. కవాయి వేసేటప్పుడు 2 కర్రలు తీసుకొని ఇప్పుడు కుడికాలుని ముందుకి ఇలాగా పెట్టాలి. కొంచెము ఒరగా పెట్టాలి. చూడండి, పెట్టి
ఇక్కడ ముందు భాగాన మొదటి చిటిక ఇవ్వాలి. తిరిగి కాలుని వెనక భాగంలో ఉంచి తల పై భాగాన రెండవ చిటిక ఇచ్చుకోవాలి. తిరిగి మళ్ళీ కుడి కాలుని ముందు భాగంలో పెట్టి ఎడమ చేతిలోని కర్రని ఇలా నిటారుగా ఉంచి కుడి చేతిలోని కర్రని ఇలా అడ్డంగా తగిలించాలి. ఇలా ప్లస్ ఆకారం రావాలి. తిరిగి కుడి కాలుని వెనక భాగంలో ఉంచి వెనక భాగంలో చిటిక ఇచ్చుకోవాలి. 4వ చిటిక. ఇంతతో కవ్వాయి కొట్టడం పూర్తవుతుంది. అదేలాగా చూడండి నేను వేస్తాను. అంటే కవ్వాయి కొట్టేటప్పుడు కంపల్సరీ నడుము తిప్పడం నేర్చుకోండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. కోలాట భజన పాటలలో అయితే మధ్య మధ్యలో గురువుగారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము మాలిక కవ్వాయి స్టెప్స్ మార్చడం జరుగుతుంది. ముందుగా మనము ఇలా మాలిక కవ్వాయి వేయటం నేర్చుకుంటే కోలాటం చాలా సులువుగా ఉంటుంది. ఈ విధంగా అయితే కవ్వాయి కొట్టాలండి. తర్వాత వస్తే మనం ఈ 2 పద్ధతులు 2 స్టెప్స్ నేర్చుకోవడం వల్ల మనము కర్ర కొట్టడం నేర్చేసుకుంటాము, పాదాలు కట్టడం నేర్చేసుకుంటాము. అలాగే ఎదుటి వారికి ఎలాగా మన ఉద్యోగా వచ్చిన వారికి ఎలాగా చిటికలు ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఎదుటి వారికి ఇచ్చేటప్పుడు మాత్రము ఇలా 2 స్టెప్స్ లో వచ్చినట్లు కాళ్ళు ఉండవండి, వేరుగా ఉంటాయి. ఇదిగా చూడండి. ముందైతే ఎడమ చేతిని ఎదుటి వారి కాళ్ళకి తగిలిస్తాము. కొంతమంది కుడి చేతి కూడా ఇచ్చుకుంటారు. మేమైతే ఎడమ చేతితో నేర్చుకున్నాము. ముందు ఎడమ చేతిని ఎడమ చేతికి కర్రని తగిలించాలి. ఇలాగా తగిలించేటప్పుడు ఎడమ కాళ్ళని ముందుకి జరపాల్సి ఉంటుంది. తిరిగి వెనక్కి పెట్టేసి ఎడమ కాళ్ళని 2 చేతిలోని కర్రలను ట్యాప్ చేసుకోవాలి. చిటిక వేసుకోవాలి ఇక్కడ కంపల్సరీ. తర్వాత కుడి కాళ్ళని ముందుకు పెట్టి కుడి చేతిలోని కర్రని ఎదుటి వారి కుడి చేతిలోని కర్రకి ఇచ్చి తిరిగి ఎడస్థానంలో పెట్టి తిరిగి ట్యాప్ చిటిక వేసుకోవాలి. ఇక్కడ ఇలాగా చిటిక మాత్రం కంపల్సరీ వేయాలండి. మన 2 చేతులు కర్ర చిటిక వేసుకొని అవతల వారికి చిటిక ఇవ్వాల్సి వస్తుంది. ఇలాగా దీంతో ఎదుటి వారికి చిటిక ఇవ్వడం కూడా వచ్చేస్తుంది. ఇక ముందు వేసే పద్ధతులు పోపులు బట్టి విధానాలు కూడా విడిగా ఉంటాయి. చూస్తూ ఉండండి. నేను విడివిడిగా పెడుతూ ఉంటాను. విడివిడిగా పాటలుగా నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ విధంగా అయితే నేను చూపించిన విధంగా కొరకొట్టడం నేర్చుకొని పాటలుగా అందరూ కూడా కోలాటం నేర్చుకోవాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. మీకేమైనా సందేహాలు ఉన్నా, నాకేమైనా సలహాలు ఇవ్వాలని అనిపించినా కూడా కామెంట్ బాక్స్ లో పెట్టగలరని కోరుచున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్రాక్టీస్ దిస్ వీడియో. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోలాటం నేర్చుకోవాలని కోరుచున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ లక్ష్మి.